జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆలయాల్లో పూజలు చేయించారు. సో ఆ, చ- మాజీ మంత్రి రోజా గారు కూడా మీనాక్షి టెంపుల్లో పూజ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి భక్తి ఇల్లే భయం ఇల్లే అండ్ భయము లేదు భక్తి లేదు చంద్రబాబు నాయుడికి దేవుడు అంటే అంటూ కూడా మీడియాతో మాట్లాడారు. అసలు తిరుపతి లడ్డూలో కల్తీయే జరగలేదని తేల్చి చెప్పారు ఆమె. సిబిఐ ఎంక్వైరీ వేసి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు మాజీ మంత్రి రోజా గారు. కుల రాజకీయాలతో రాష్ట్రాన్ని బస్టు పట్టించిన నాయకులు ఇప్పుడు మత రాజకీయాలు మొదలుపెట్టారని కూడా మండిపడ్డారు రోజా. ఏపీలో ప్రస్తుతం మత రాజకీయాలు జోరందుకున్నాయని కూడా అన్నారు. మధుర మీనాక్షి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం బయటకు వచ్చిన రోజా మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నాగబాబులపై గూటు వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడికి దేవుడంటే భయం లేదు, భక్తి రెండూ లేవని కూడా విమర్శించారు. ఆయన పూజలు చేసే సమయంలో కూడా కాళ్ళకు షూ వేసుకుంటారని కూడా అన్నారు. కనీసం షూ విడిచి పూజలు చేయాలని కూడా ఆయన అనుకోరని కూడా కొన్ని ఫోటోలు కూడా చూపించారు మీడియాకి రోజా గారు. చంద్రబాబు నాయుడు షూ వేసుకొని పూజలు చేస్తున్నట్టుగా వీడియో ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఇక పవన్ కళ్యాణ్ భార్య ఒక క్రిస్టియన్ అని, ఆయనతో పాటు ఆయన పిల్లలు కూడా బాప్టిజం తీసుకున్నారని కూడా రోజా చెప్పారు. వీళ్ళంతా సనాతన ధర్మం గురించి మాట్లాడడం షాకింగ్గా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు గతంలో దేవుడే లేడని అన్నారని, ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో ఉందని, ఇలాంటి వారంతా ఇప్పుడు దేవుడి గురించి గొప్పగా మాట్లాడుతున్నారని కూడా ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డు వివాదంపై తాము సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నట్లు కూడా చెప్పారు రోజా. 100 రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు నాయుడు ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. దేవుడితో ఆయన ఆడుకుంటున్నారని, అలాంటి వారికి దేవుడే తగిన శాస్తి చేస్తారన్నారు. జగన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇప్పుడులా దేవుడిని పేరుతో రాజకీయం చేస్తున్నారని, అసలు చంద్రబాబుడికి దేవుడిపై భక్తి విశ్వాసం ఏమీ లేవన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని కేంద్రంలోని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నారని, వారు ఏ విచారణ జరిపించినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అసలు తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని మేము చెప్తున్నామని, మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేసి సుప్రీంకోర్టు జడ్జితో పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు మాజీ మంత్రి రోజా గారు. உண்மையிலே எனக்கு ரொம்ப கஷ்டமாக இருக்குது. ஏன்னா தன சுயநலத்துக்காக சந்திரபாபு நாயுடு கடவுள் கூடவே விளையாடுறாரு. இது வரைக்கும் அவர் லைஃப் பொலிட்டிக்கலாக நீங்கள் பார்த்தீங்கன்னா சந்திரபாபு நாயுடு சுயநலத்துக்காக யாரை வேணாலும் பலி கொடுப்பாங்கங்கிறது நீங்கள் ஹிஸ்டரி பார்த்தாலே தெரியும். ஃபர்ஸ்டில் பொண்ணு கொடுத்த மாமாவை சிஎம் ஆகணும்னு பலி கொடுத்துட்டார். அப்புறம் சிஎம் ஆக்குறான்னு சொன்ன புரந்தேஸ்வரி ஹஸ்பண்டை இவர் சிஎம் ஆகிறதுக்கு பலி கொடுத்துட்டார். அதுக்கப்புறம் ஜூனியர் என்டிஆர் ஹரிகிருஷ்ணாவை எப்படி பலி கொடுத்தாரோ நீங்கள் பார்த்தீங்க. அதுக்கப்புறம் நான் கம்பைன் ஸ்டேட் இருந்தால் லைஃப்பில் சிஎம் ஆக முடியாதுன்னு நினைக்கும் போது ஸ்டேட்டை ரெண்டாக்கிட்டு சிஎம் ஆகிறதுக்காக ஜனங்களோட பவிஷ்யத்தோட எப்படி விளையாடிருக்காங்க நீங்கள் பார்த்துருக்கீங்க. இப்போ எலெக்ஷன்ஸில் நீங்கள் பார்த்துருப்பீங்க, எப்படியாவது ஆட்சிக்கு வரணும்னு எவ்வளோ பொய்யான ப்ராமிசஸ் எல்லாம் பண்ணியிருக்காங்க. இவிஎம்மில் எவ்வளோ மேனேஜ்மெண்ட் பண்ணிவிட்டு எப்படி வந்தாரோ எல்லாருக்கும் தெரியும். ஆனால் ஆட்சிக்கு வந்தால் இந்த 100 நாளில் அவர் ப்ராமிஸ் பண்ண எதுவுமே ஜனங்களுக்கு பண்ண முடியல. ஃப்ளட்ஸ் வந்திருக்கு, ஜனங்களுக்கு தண்ணி கொடுக்க முடியல, சின்ன குழந்தைங்களுக்கு பால் கூட கொடுக்க முடியாத வக்கில்லாத இந்த கவர்மெண்ட் ஜனங்க எங்கே போராட்டம் செய்கிறது எல்லாருக்கும் தெரியுமோ. அது டைவர்ட் பண்ணும். ஸ்டீல் பிளான்ட்டை ப்ரைவேட் பண்ணுறாங்க. அது எல்லா லட்சக்கணக்கான அங்கே ஒர்க் பண்ணுறவங்க ஃபைட் பண்ணிட்டு இருக்காங்க. அது ஜனங்களுக்கு தெரியக்கூடாது. இந்த மாதிரி நிறைய தப்பு பண்ணுற சந்திரபாபு நாயுடு அந்த தப்பெல்லாம் ஜனங்களுக்கு தெரியாமல் டைவர்ட் பண்ணுறதுக்கு டைவர்ட் பாலிட்டிக்ஷன் தான் இந்த லட்டு விஷயம் கொண்டு வந்திருக்கார். ஏன்னா உண்மையிலே கடவுள் மேலே பக்தி பயம் இருந்தால் இந்த மாதிரி ஒரு தப்பு நடந்ததுன்னா சிஎம்மாக இருக்கிறவங்க, டிப்யூட்டி சிஎம்மாக இருக்கிறவங்க என்ன செய்யணும்? அது மேலே என்கொயரி பண்ணணும். என்கொயரி பண்ணிட்டு தப்பு பண்ணவங்கள தண்டிக்கணும்.
அப்படி இல்லாமல் அவங்களோட என்டிஏ கூட்டணி மீட்டிங் நடக்கும்போது இந்த மாதிரி ஒரு தப்பு நடந்தது, இந்த மாதிரி அனிமல் ஃபேட் இதில் மிக்ஸ் ஆயிருக்குன்னு சொல்லி அவர் பேசினது, அந்த பேசின பொய்யை உண்மையாக்குறதுக்காக அவர் ஒரு ரிப்போர்ட் கொண்டு வந்திருக்காரு. அந்த ரிப்போர்ட் நீங்கள் பார்த்தீங்கன்னா NDDB ரிப்போர்ட் இதில் கிளியராக இருக்கும். மார்ச்சோட ஜெகன்மோகன் ரெட்டி சார் சிஎம்மாக முடிஞ்சிச்சு, எலெக்ஷன் அனௌன்ஸ் பண்ணாங்க. ஜூனில் சந்திரபாபு நாயுடு சிஎம் ஆனார். ஜூலையில் தான் அந்த டேங்கர்ஸ் வந்திருக்கு. 17/7/2024 கண்டெய்னர்ஸ் வந்திருக்கு. அது டெஸ்ட்டுக்கு அனுப்புனா 23/7/24 தான் ரிசல்ட்ஸ் வந்திருக்கு. அந்த 23 அன்னைக்கே திருமலா ஈஓ ஷாமல் ராவ் ப்ரெஸ் மீட் வச்சுட்டு இதில் வனஸ்பதி வெஜிடபிள் ஃபேட் மிக்ஸ் ஆனதுனால 8 கண்டெய்னரில் 4 நல்லா இருக்கு உள்ளே அனுப்பினோம், 4 கண்டெய்னரில் வனஸ்பதி கீ வெஜிடபிள் ஆயில் மிக்ஸ் ஆனதுனால ரிஜெக்ட் பண்ணிட்டோம், யூஸ் பண்ணலான்னு கிளியராக ஒரு ஈஓ சொல்லியிருக்காங்க.